బొంబాయి నివాసి అయిన మాణిక్ షా బాబా పటానికి సమర్పించనిదే ఏమీ తినేవాడు కాదు. అంతటి భక్తునికి కూడా షిరిడీ వెళ్లాలన్న కోరిక నెరవేరలేదు. అయితే బాబా, ఎవడైతే నాకు సమర్పించకుండా ఏమీ తినడో అట్టి భక్తునికి నేను బానిసను అని చెప్పి ఉన్నారు కదా. ఒకరోజు పనిమీద నాగ్పూర్ బయలుదేరిన మాణిక్ షా తాను రిజర్వేషన్ చేయించుకున్న రైలు పెట్టెలో సుఖంగా నిద్రపోతున్నారు. మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు రైలు మన్మాడ్ చేరింది. అప్పుడాయనకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూడగా ఒక అస్పష్టమైన మానవాకారం గోచరించి, నీవు మన్మాడ్ దాటి పోవద్దు, ఇక్కడే ఆగిపో అని గట్టిగా హెచ్చరించి అదృశ్యమైంది. మాణిక్ షా వెంటనే లేచి తలుపు దగ్గరికెళ్లి బయటకు చూచారు. అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకో ఆయన ఆజ్ఞను ఉల్లంఘించలేకపోయారు. రైలు దిగిపోయారు. అయితే సాయంత్రం తరువాత గాని నాగ్పూర్కు అక్కడ నుండి రైలు లేదు. ఇంతలో మాణిక్ షాకు షిరిడీ వెళ్తున్న ఒక భక్త బృందం అనుకోకుండా తారసపడింది. వారితో కలిసి మాణిక్ షా కూడా షిరిడీ వెళ్లి శ్రీ సాయినాథుని దర్శించి సాయంత్రానికి మన్మాడ్ చేరేసరికి తాను దిగిన రైలు ఆ స్టేషన్ వీడిన కొద్దిసేపట్లో పెద్ద ప్రమాదానికి గురి అయిందని, ఎందరో మరణించారని తెలిసింది. అంతటి ప్రమాదాన్నుంచి కాపాడిందెవరో, షిరిడీ యాత్ర చేయించిందెవరో తెలుసుకుని శ్రీ సాయిని మరింతగా సేవించనారంభించాడు మాణిక్ షా. సాయి జపో సాయి జపో జపో సాయి నామ రే, సాయి జపో సాయి జపో జపో సాయి నామ రే.